చిరంజీవిని ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఎంపిక చేసే ముందు పరీక్షించిన వారిలో దర్శకులు కె బాలచందర్ కూడా ఉన్నారట. అందుకే బాలచందర్ తెరకెక్కించిన ఇది కథ కాదు, 47 రోజులు, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాల్లో చిరంజీవి విలక్షణమైన పాత్రలలో కనిపించారు. ఆ గురుభక్తితోనే చిరంజీవి తన తొలి సొంత సినిమాకు బాలచందర్ను దర్శకుడిగా ఎంచుకున్నారు. చిరంజీవి సమర్పకునిగా నాగబాబు నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు సహ నిర్మాతగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారు. అందుకే టైటిల్స్ లో ఆయన పేరు కొణిదెల కళ్యాణ్ కుమార్ అని కనిపిస్తోంది. నిజానికి అప్పటికే చిరంజీవి సినిమా అంటే బ్రేక్ డాన్స్లు, ఫైట్స్ కు పెట్టింది పేరు. అటువంటిది ఆయన వాటిని పక్కన పెట్టి సాధారణ నటుడిలా సినిమా కథలో ఒదిగిపోయి చేసిన ఒకే ఒక అసామాన్య చిత్రం రుద్రవీణ. మసిబట్టిన సాంప్రదాయాలకు, మసకబారిన సిద్ధాంతాలకు ఎదురొడ్డి నిలిచి ఛాందసాన్ని ఛేదించే అద్భుతమైన ఓ సామాజిక ప్రయత్నం. అందుకే చిరంజీవికి నచ్చిన టాప్ 10 సినిమాల్లో రుద్రవీణే అగ్రతాంబూలం. మసిబట్టిన సాంప్రదాయాలకు, మసకబారిన సిద్ధాంతాలకు ఎదురొడ్డి నిలిచి ఛాందసాన్ని ఛేదించే అద్భుతమైన ఓ సామాజిక ప్రయత్నం. అందుకే చిరంజీవికి నచ్చిన టాప్ 10 సినిమాల్లో రుద్రవీణదే అగ్రతాంబూలం. వాస్తవానికి ఈ సినిమాకు పేరు పెట్టడానికంటే ముందు గణపతి శాస్త్రి బిలహరి రాగంలో నిష్ణాతుడైనందున బిలహరి అనే పేరు పెట్టాలనుకున్నారు. ఆ రోజుల్లో రాగాల పేర్లతో చాలా సినిమాలు వచ్చాయి. శివరంజని, శంకరాభరణం, ఆనంద భైరవి వంటివి అలా వచ్చినవే. అందువల్ల బిలహరి అని ముందుగా అనుకున్నా చివరికి ఆ పేరు వద్దనుకొని గణపతి శాస్త్రి స్వభావం రుద్రావతారమే కాబట్టి రుద్రవీణ అని పేరు పెట్టారు. 1988 మార్చి 4న రిలీజ్ అయిన ఈ సినిమాలో ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ప్రతి వ్యక్తిని ప్రశ్నించే విధంగా ఉంటుంది. ఈ మూవీ ఓ క్లాసిక్. 70 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాను ఎక్కువగా మద్రాసు, కాంచీపురం, కుర్తాలం, శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. అప్పట్లో ఈ సినిమాకు సుమారు 80 లక్షల వ్యయమైంది. ఆ సమయానికి చిరంజీవికి బీభత్సమైన మాస్ ఇమేజ్ ఉంది. చిరంజీవి అంటేనే మాస్ కు మరో పేరులా సాగుతున్న రోజుల్లో ఆయన కమర్షియల్ సినిమాల నడుమ రుద్రవీణ నిలవలేకపోయింది. కానీ జాతీయ స్థాయిలో జాతీయ సమైక్యతను ప్రబోధించే నర్గీస్ దత్ ఉత్తమ చిత్రం పురస్కారాన్ని అందుకుంది. ఇళయరాజాకు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం లభించింది. ఇది ఆయనకు 3వ జాతీయ పురస్కారం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ గాయకుడిగా ఇది 4వ పురస్కారం. రాష్ట్ర స్థాయిలో నంది అవార్డులలో ఈ సినిమా ఉత్తమ నటుడిగా జ్యూరీ పురస్కారాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. గణేష్ పాత్రకి మాటల రచయితగా నంది పురస్కారాన్ని తీసుకువచ్చింది రుద్రవీణ. వాణిజ్యపరంగా పరాజయం పాలైన ఈ సినిమాకు 6 లక్షలు నష్టం వాటిల్లిందట. కానీ రుద్రవీణ పలికించిన రాగాలు మాత్రం సినీ ప్రియులను అలరించాయి. అదే సంవత్సరం బాలచందర్ ఈ సినిమాను తమిళంలో ఉన్నాల్ ముడియం తంబిగా కమల్ హాసన్, శివాజీ గణేశన్తో రీమేక్ చేశారు. అయితే రుద్రవీణపై అప్పట్లో చాలా వివాదాలు నడిచాయి. ముఖ్యంగా ఈ సినిమా 1984లో దర్శకుడు మాదాల రంగారావు తెరకెక్కించిన జనం మనం సినిమా కథను యాజ్ ఇట్ ఈజ్ గా తీశారని అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. తన చిత్రాన్ని కాపీ కొట్టి దర్శకుడు బాలచందర్ రుద్రవీణని తెరకెక్కించాడని, 13 రీళ్ల వరకు 2 సినిమాలు ఒకేలా ఉంటాయని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై ఆయన ప్రెస్ మీట్ పెట్టి రుద్రవీణ టీంకి వార్నింగ్ కూడా ఇచ్చారు. విషయాన్ని కోర్టు వరకు తీసుకెళ్లకుండా చిరంజీవిపై ఉన్న గౌరవం కారణంగా సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పారు. చివరికి ఈ వివాదం ఏమైందనే విషయం ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడున్నట్టు మీడియా ఆ రోజుల్లో ఉండి ఉంటే విషయం ఇంకెంత చర్చకు దారితీసేదో.